అయితే 19లో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. కానీ నేను భయపడలేదు. మీరు భయపడ్డారు, కొంతమందిని భయపెట్టారు, మిమ్మల్ని కూడా భయపెట్టారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇండ్లలో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఫ్రీగా చెప్పగలుగుతున్నారు, అడగగలుగుతున్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేసినా, మంత్రులు సరిగా రాకపోయినా, అధికార యంత్రాంగం పనిచేయకపోయినా నిలదీసే పరిస్థితికి వచ్చారంటే అది నేను ఇచ్చిన హక్కు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మీరు సాధించిన విజయం కూడా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి. నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి పోటీ చేయాలనుకున్నాం. బీజేపీ సపోర్ట్ చేశారు. నేను కూడా ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, అందరి సహకారం అవసరమని ముందుకెళ్ళాం. మీరు కూడా విద్యత ప్రదర్శించారు. 94% స్ట్రైక్ రేట్, చరిత్రలో ఎప్పుడూ గెలవని గెలుపునిచ్చిన మీకు మరొకసారి అభినందనలు. ఆ గెలుపు ఈరోజు ఈ విజయాలకు దోహదం చేస్తా ఉంది. మీ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతా ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, నేను 2000లో విజన్ 2020 తీసుకొచ్చాను. ఈరోజు విజన్ 2047 తీసుకొచ్చాను. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం 2047కి నేను ఒకటే ఆలోచిస్తున్నాను. చాలా మంది మీరు అనిపిస్తుంది, ఆ రోజు నేను చెప్తే మీరు నమ్మలా, 30 ఏళ్ళు అయిపోయింది. కానీ ఈరోజు మళ్ళీ నేను ఆలోచించే విధానం, ఈ 20 సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఈ స్టేట్ ఉంటుంది. ఇండియా కూడా అభివృద్ధి అవుతా ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనేక సంస్కరణలకు నాంది పలుకుతున్నారు. నేను ఈ రోజు కాదు, మొదటి నుంచి సంస్కరణని అమలు చేశాం. అలాంటి దీంట్లో దేశం అభివృద్ధి కావాలి, మనం కూడా దేశంలో ఒక భాగం. అలాంటి దేశం అభివృద్ధి అయినప్పుడు ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర మనం పోషించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారు. కొంతమంది అధికారం ఇస్తే సొంత పనుల కోసం ఉపయోగపడ్డారు, ఉపయోగించుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పుడూ ప్రజల కోసమే అధికారాన్ని ఉపయోగించాం తప్ప వేరే విషయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ, ఎన్డీఏ కానీ మనం కూడా భాగస్వాములై